తెలంగాణ ఎన్నికలు పీక్స్ కి చేరుకున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ఎవరు గెలుస్తారనే అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ నిర్ణయాలు కాంగ్రెస్ కి కలిసొస్తున్నాయి. హస్తం విసిరే ప్రతి ఛాలెంజ్ ని ఆలోచించకుండా స్వీకరించారు కేసీఆర్. ఈ సమయంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బీజేపీ మాత్రం సామాజిక సమీకరణాలు తమకు కలిసొస్తాయని అంచనా వేస్తోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఏం జరుగుతోంది? కాంగ్రెస్ గెలుపు ఖాయమేనా? హస్తం అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీక్స్ కు చేరిన తెలంగాణ రాజకీయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్. కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయిన కేసీఆర్. కాంగ్రెస్ కి కలిసొచ్చే నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్. సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బాస్. బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత. సెంటిమెంట్ అస్త్రంతో ముందుకు కాంగ్రెస్. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలని హస్తం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటౌన్ మొదలైంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగుతుంది. ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల అంచనాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రచార సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. బీఆర్ఎస్ను గతి దించుతామన్న ధీమా కాంగ్రెస్లో కనిపిస్తుంది. ఇక సామాజిక సమీకరణలు తమకు కలిసి వస్తాయని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది. తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ కు అనుకూలత కనిపిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. క్షేత్రస్థాయిలో మౌత్ పబ్లిసిటీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు పాజిటివ్ గా కనిపిస్తుంది. కర్ణాటకలో గెలుపు తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలను అమలు చేస్తుంది. ఎన్నికల వేళ అధికారం కాంగ్రెస్ అనే భావన ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఇప్పటి వరకు సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. ఎవరికన్నా ఈడున్నోళ్లకు అక్కడ గట్టు మీద ఉన్నోళ్ళ నుంచి అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా వచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? మీ ఊర్లో ఏమన్నా కట్టిర్రా? మీకెవరికైనా వచ్చిందా? మీకెవరికైనా వచ్చిందా? చంద్రశేఖరరావు చెవులు పెట్టిను. వేలాది మంది ఆలేరులో ఉన్నారు. ఏ ఊర్లో కానీ ఏ పేదోడికి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ ఈ వేదిక మీద నుంచి మీ అందరి అనుమతితోటి, మా వెంకన్న నర్సన్న అనుమతితోటి కేసీఆర్ కు నేను మాట ఇస్తున్నా. డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి చంద్రశేఖరరావుకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఎక్కడ? చంద్రశేఖరరావుకు గ్యారంటీగా మేము ముగ్గురం గ్యారంటీ ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం.
ఎక్కడ ఈ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు దోసుకున్నందుకు 10,000 ఎకరాలు ఆక్రమించుకున్నందుకు చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మేం తీసుకుంటున్నాం. కాంగ్రెస్ తొలి నుంచి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ను ట్రాప్ చేసింది. కేసీఆర్ కు గెలుపుపై ధీమా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్ చేసింది. కేసీఆర్ కొందరు మినహా దాదాపు సిట్టింగ్లకే సీట్లు కేటాయించారు. కొందరు ఎమ్మెల్యేలపై అప్పటికే వ్యతిరేకత ఉందనే నివేదికలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారిపైన కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రభావం పరిగణలోకి తీసుకోకుండా వారికి కూడా అప్పటికే ఇచ్చిన హామీ మేరకు సీట్లు ఖరారు చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాలు కాంగ్రెస్కు కలిసి వచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికల ముందే ఉద్యోగుల డిఏ, రైతు బంధు నిధులను పూర్తిగా విడుదల చేయడం వంటివి ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం చేయలేకపోయింది. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల ప్రకటనకు ముందు కీలకమైన ఆ సమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంది. ఎన్నికల వ్యూహాల్లో సాటిలేని నేతగా ఉన్న కేసీఆర్కు ధీటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రణాళికలను అమలు చేస్తుంది. అందుకే గులాబీ పార్టీకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 80 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు. సారు లక్కీ నెంబర్ 6 ఇంటి నిండా ఉన్న 6 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అవుతుంది. ఇంట్లో పిల్లగాడు రాత్రి అయితేనే మా సార్ను దుప్పటి కప్పుకుంటే దుప్పటి గుంచుతున్నాడు, అదే విధంగా లుంగి పట్టి లాగుతున్నాడు. నా సంగతి ఏంది చెప్పు అని అంటుండు. ఇక మనవాడి కోసం అడుగుతున్నాడు, అన్న ఏం చేయాలి చెప్పు అని. నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డల్ని, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ బలిదానాలు, వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు కేసులు కట్టుకొని కడుపు మార్చుకొని ఉప్పు కారం తిని తెలంగాణ ఉద్యమం చేసి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమదారులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఇవాళ 10 ఏళ్ళైనా ఏ విద్యార్థికి, నిరుద్యోగ యువకుడికి ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఈ పాపం ఊరికపోతుందా? ఉద్యోగాలు రాక మన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉద్యోగాలు రాక ఊర్లో ఉండే అమ్మ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీకి పోయి రూపాయి కూడబెట్టి. కాంగ్రెస్ ఏం చెప్పినా జనం విశ్వసించరు. తాము చేస్తున్న సంక్షేమం, డెవలప్మెంట్ తమను గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు పబ్లిక్ మూడ్కు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడంలో వెనుకబడినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల వ్యూహాల్లో సాటిలేని నేతగా ఉన్న కేసీఆర్కు ఇప్పుడు కాంగ్రెస్ ధీటుగా ప్రణాళికలను అమలు చేస్తుంది. దీంతో తమ గెలుపును ఖాయం చేసేలా సీన్ చేంజ్ అయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో మరి పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ చివరి నిమిషం వ్యూహాలు ఏంటనేది ఆసక్తిగా మారుతున్నాయి. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ నిర్ణయాలే కాంగ్రెస్కు గెలిపిస్తాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.